హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ జీవిత చరిత్ర అంటే బయోగ్రఫీ ఇన్ తెలుగు. పూర్తి పేరు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. పుట్టిన తేదీ జనవరి 3, 1993. జన్మస్థలం గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. వృత్తి సినీ నటుడు. తండ్రి బెల్లంకొండ సురేష్, ప్రముఖ నిర్మాత. తల్లి పద్మ. విద్య నటనలో ప్రొఫెషనల్ శిక్షణ, లాస్ ఏంజల్స్, యాక్టింగ్ అండ్ మార్షల్ ఆర్ట్స్. ప్రారంభ జీవితం మరియు నేపథ్యం. సాయి శ్రీనివాస్ గారు ఒక సినిమా నేపథ్యమున్న కుటుంబంలో జన్మించారు. తండ్రి బెల్లంకొండ సురేష్ ప్రముఖ నిర్మాత కావడంతో చిన్నప్పటి నుండే సినిమాల వాతావరణం ఆయనకు పరిచయం. అయితే రెడీమేడ్ హీరోగా కాకుండా స్వయంగా నటనలో శిక్షణ తీసుకుని సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు. ఆ కారణంగా విదేశాల్లో యాక్షన్, మార్షల్ ఆర్ట్స్, నటనలో ప్రత్యేక శిక్షణ పొందారు. అత్యంత క్రమశిక్షణ, ఫిజికల్ ఫిట్నెస్పై ప్రత్యేక దృష్టి పెట్టడం ఆయన ప్రత్యేకత. సినీ ప్రవేశం. సాయి శ్రీనివాస్ గారు అల్లుడు సీను 2015 సినిమాతో హీరోగా తెలుగు తెరపైకి అడుగుపెట్టారు. ఈ సినిమా మంచి విజయం సాధించి డెబ్యూ హీరోగా ఆయనకు భారీ గుర్తింపు తీసుకొచ్చింది. యాక్షన్, ఏరియల్ స్టాన్స్, డాన్స్ మరియు స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రధాన సినిమాలు మరియు కెరీర్ మైలురాళ్లు. అల్లుడు సీను 2015 డెబ్యూ హిట్. స్పీడున్నోడు 2016 మాస్ యాక్షన్ ఫిల్మ్. జయజానికి నాయిక 2017 యాక్షన్ ఓరియెంటెడ్ సినిమా. సాక్ష్యం 2018 సామాజిక అంశాలతో కూడిన యాక్షన్ డ్రామా. సీత 2019 రొమాంటిక్ డ్రామా. రాక్షసుడు 2019 సైకలాజికల్ థ్రిల్లర్, క్రిటికల్ అప్రిసియేషన్. నటుడిగా సాయి శ్రీనివాస్ కెరీర్లో టర్నింగ్ పాయింట్. ఛత్రపతి హిందీ రీమేక్ 2023 బాలీవుడ్ డెబ్యూ. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందే ప్రయత్నం. బెల్లంకొండ హీరో ప్రత్యేకతలు: అత్యుత్తమ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ స్టంట్స్, యాక్షన్ ఆధారిత పాత్రలకు సరిపోయే బాడీ లాంగ్వేజ్, క్రమశిక్షణ, కఠినమైన శ్రమ, డాన్స్ మరియు కమర్షియల్ సినిమాలో అవసరమైన ఎనర్జీ, కొత్త జాన్రల్లో నటించాలనే ప్రయత్నం. గౌరవాలు మరియు గుర్తింపు. డెబ్యూ మూవీతోనే మాస్ ఆడియన్స్ గుర్తింపు. రాక్షసుడు సినిమా ద్వారా నటనపై ప్రత్యేక ప్రశంసలు. యాక్షన్ హీరోగా ప్రత్యేక ఇమేజ్. వ్యక్తిత్వం మరియు జీవనశైలి. సాయి శ్రీనివాస్ గారు వ్యక్తిగత జీవితంలో చాలా సింపుల్గా ఉంటారు. ఫిట్నెస్, జిమ్ ట్రైనింగ్, మార్షల్ ఆర్ట్స్ ఆయన దినచర్యలో ముఖ్యమైన భాగం. మీడియా ముందు దాదాపు వివాదాలకు దూరంగా ఉంటారు.